నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు మధుసూదన్. మాది వస్పులా విలేజ్, మిడ్జిల్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్, తెలంగాణ. అయితే మేము మిర్చి రెడ్ చిల్లీ పెట్టినాక ఫస్ట్లో వేరే మందులు వాడేది. ఎన్ని ఎకరాలు మిర్చి? ఎకరం బాగుంటుంది. ఓకే. స్టార్టింగ్లో వేరే మందులు వాడేది. ఆ మధ్య మొత్తం నల్లి వచ్చి పూర్తిగా డ్యామేజ్ అయినట్టు అయింది. అయితే యూట్యూబ్లో వచ్చి మీకు కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు చెప్పిన తర్వాత ఈ వాయంత్ర వగేళ్ళ మందులు వాడినాం. రెగ్యులర్గా 4-5 స్ప్రేలు వాడినాము. అప్పుడు నల్లికి ఏమో అన్నారు? వాయంత్ర ఆయుష్ వాడినాము ఒకసారి, వాయంత్ర ఆరోగ్య వాడినాము ఒకసారి, గ్రోతింగ్ వాడినాము, పూతకి ఇమ్యూనో వాడినామండి. ఇమ్యూనో వాడినాం. ఇంకొకసారి నానో సిల్వర్ వాడినాం. దీనికి మామూలుగా కాయ మచ్చకు కానీ ఆకు మచ్చకు కానీ అది బాగా పనిచేసింది. దాని తర్వాత వచ్చేసి సూర్యం వాడినాం. సూర్యం దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయి కదా, బాగా వచ్చింది. కాయ గ్రోతింగ్, చెట్టు గ్రోతింగ్ బాగా వచ్చింది. కాయ సెట్ అయింది. పండు మంచి కాయ కూడా నీట్గా వచ్చింది. మచ్చ లేకుండా నీట్గా వచ్చింది. బాగున్నాయి. రైతులందరూ వాడుకోవచ్చు. కాయ నీట్గా ఉంది, ఫ్రెష్ నీట్గా ఉంది. ఏ రకం వేసినారు? కుబేర రకం. మీ పక్కన మళ్ళీ మీ మిర్చి తోట ఉన్నట్టుంది, పచ్చిమిర్చి పెట్టి దాన్ని కూడా అప్పంచి వాడుతున్నాం. దానికి స్టార్టింగ్ నుంచి మనం వాడుతున్నాం, మొత్తం వైకి వాళ్ళే వాడుతున్నాము. పచ్చిమిర్చికి మంచిగా వచ్చింది తోట. కాయ సెట్టింగ్ అంతా బాగుంది, మంచిగా అవుతుంది. ఏమంటుండే మీ ఊర్లో వాళ్ళు? ఫస్ట్ చూసిన వాళ్ళు ఉండి బాగాలేకున్నా అన్నారు. తర్వాత తిప్పుకోడానికి వచ్చి ఏ మందులు కొట్టినా అరకిలో ఆడుతుంది, బాటకు ఉంది, తోటలు ఆడుతున్నారు ఏ మందులు బాగానే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినాం. చెప్పినాక వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. జడ్చల్ల షాప్ ఉంది కదా, భారత్ ట్రేడర్స్. కాయ కలర్ కానీ సైజు కానీ అంతా సూపర్ ఉంది. తూకం కానీ బాగా బాగుంది. కాయ షైనింగ్ బాగుంది. పోయినసారి మేము వాళ్ళకున్నాము, అంత లేకుండే. సార్ షైనింగ్ బాగా వచ్చింది. కాయ ఏడు తెచ్చుకున్నారా మందు? ఇది జడ్చల్ అండి, భారత్ ట్రేడర్స్. జడ్చల్ తెచ్చుకున్నాం. బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.